హాయ్ అండి, వెల్కమ్ టు మల్లా మౌని. ఈ రోజు అయితే మనం కమ్మనైన సొరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో పల్లీలు, కొంచెం పచ్చిమిర్చి వేసి దానిలో వేయించుకుందాము. అవి కొంచెం వేగేంత లోపు మనం సొరకాయ టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎవరైనా పల్లీలు స్కిప్ చేయొచ్చు అనుకుంటే నువ్వులైనా తీసుకోవచ్చు. పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీరా యాడ్ చేయాలి. జీరా ఫస్ట్ లో వేస్తే రోస్ట్ అయింది కాబట్టి లాస్ట్ లో వేసుకుంటే బాగుంటది. నేనైతే 4 కప్స్ ఆఫ్ సొరకాయ ముక్కలు తీసుకున్నాను. 1 కప్పు టమాటా తీసుకున్నాను అన్నమాట. సొరకాయ ముక్కలు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా నేను చూపించిన విధంగా ఆ సైజు లో కట్ చేసుకోండి. ఈక్వల్ గా ఏగిద్ది అనమాట. ఇన్ కేస్ సొరకాయ కొంచెం ముదురుదేమన్నా అయితే దాని లోపల గింజలు తీసేసి కట్ చేసి వేసుకోండి, అప్పుడు బాగుంటది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పల్లీలు అవన్నీ కొంచెం ఆరనిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఈ లోపైతే సొరకాయ ముక్కలు చూసారా ఆ కలర్ లోకి వచ్చేసాయి అన్నమాట, మగ్గిపోయినాయి. మనం పైన పెట్టిన ప్లేటు ఆవిరికే సరిపోతాయి అన్నమాట వేయించుకుంటే. మనం ఈ లోపు ఏంటంటే కొంచెం చిన్నులపాయలు, ఒక చిన్న 2-3 రెబ్బలు చింతపండు సరిపోతాయి. ఆ వేడి మీద వేస్తే మనకి మగ్గుతుంది అన్నమాట చింతపండు అవన్నీ. ఈ లోపైతే మనం ముందు తీసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ లోపు అవి ఆరిన సొరకాయ ముక్కల్ని కూడా నెక్స్ట్ మిక్సీలో వేసేసి తగినంత ఉప్పు వేసి పేస్ట్ పెట్టేద్దాము. చూసారా ఎలా వచ్చిందో పేస్ట్. తర్వాత మనం తాలింపు ఇంగువ పోపు పెట్టేసుకొని వేసుకుంటే చాలా బాగుంటది. కమ్మనైన సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేను. మీరు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎన్ని కూరలు ఉన్నా పక్కన పెట్టేసి సొరకాయ పచ్చడితోనే తినాలనిపిస్తుంది. చపాతీల్లో కానీ దేనికైనా, అన్నంలోకి, టిఫిన్ లోకి చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.